సో సెకండ్ లెసన్ స్నేహబంధం గురించి నేర్చుకుందాం. సెకండ్ లెసన్ స్నేహబంధం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు స్నేహ విలువ తెలియజేయడము, ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకి ఎలా సాయం చేయాలో వాళ్ళని కాపాడాలో పిల్లలకి నేర్పించడం అన్నమాట. ఈ పాఠం కథ ప్రక్రియకు చెందింది. కథ అంటే ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణ కూడుకుని ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నసూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథలకు సరళ వచన రూపమే పాఠ్యభాగం. ఈ కథలో ముగ్గురు క్యారెక్టర్స్ ఉంటారన్నమాట. లఘుపతనకం, హిరణ్యకం, మంథరకం, చిత్రాంగుడు 4 అన్నమాట. ఫస్ట్ కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు మంథరకం, జింక చిత్రాంగుడు. సో కడువులో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవన్నమాట. అయితే అవన్నీ కలిసిమెలిసి ఉండేవి. అయితే ఒకరోజు జింక భయంతో పరిగెత్తుకుంటూ వీటి దగ్గరకు వచ్చాయన్నమాట. జింక ఎవరు, ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చిందో అర్థం కాక ఎందుకన్నా మంచిదని చెప్పేసి తాబేలు నీటి మడుగులోకి జారుకుంది, ఎలుక కలువలోకి దూరింది, కాకి చెట్టు మీదకి ఎగిరింది. ఒక కొమ్మ మీద వాళ్ళి చుట్టూరా చూసింది. ఏమీ భయపడాల్సిన పని లేదనుకొని మళ్ళీ అన్నీ బయటికి వచ్చేసినాయి అనమాట. తర్వాతకి తాబేలు జింక దగ్గరికి పాకుతూ వెళ్ళి అడుగుతుందన్నమాట, నువ్వెవరు, ఎందుకు ఇలా వచ్చావు, ఎందుకు భయపడుతున్నావు అని అడిగితే, నేను ఒక చిత్రాంగుణ్ణి నన్ను ఒక వేటగాడు తరుముకుంటూ వచ్చేసరికి భయపడుకుంటూ వచ్చాను ఇలా అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు తాబేలు, చిత్రంగా నువ్వు భయపడకు, ఇప్పటి వరకు ముగ్గురము ఉండేవాళ్ళం, మేము నీతో పాటు 4 అయ్యాము, ఇదే మీ ఇల్లు అనుకో, చుట్టుపక్కల ఉన్న పచ్చికను తినేసి మడుగులో ఉన్న నీళ్ళు తాగేసి హాయిగా ఉండు మాతో పాటు అని చెప్పేసి అన్నాయి అన్నమాట తాబేలు. ఎలుక అవునవును అని అన్నాయి అన్నమాట. అయితే ఒకరోజు పొద్దువాలుతున్న వేళకు తాబేలు, కాకి, ఎలుక ఒక చోటుకి చేరాయి. కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు తెలియక అన్నీ కలతపడుతున్నాయి అన్నమాట జింక గురించి. అయితే కాకి ఒక ఉపాయం తట్టింది. అది వెళ్ళి చెట్టు మీదకి వెళ్ళి మొత్తం అడవంతా గాలించి చూసేసరికి జింక ఒక వేటగాని ఉచ్చులో చిక్కుకొని ఉందన్నమాట. అయ్యో ఎంత పని అయిపోయింది, మనం ఎలాగైనా మన మిత్రుడిని కాపాడాలని చెప్పేసి అనుకున్నాయి అన్నమాట. అయితే వెంటనే ఎలుక అక్కడికి వచ్చేసి వలని కొరికి చిత్రాంగుని బయటికి రావడానికి సాయం చేసిందనమాట. తర్వాత జింక అంటుంది, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు ఆపద తప్పదు మిత్రమా అనేసి అంటుందన్నమాట. ఈ విధంగా తన స్నేహితుడిని కాపాడుకున్నాయి అన్నమాట. సో ఇది వచ్చేసి లెసన్. అయితే జింక స్టోరీ తన గురించి చెప్తుందన్నమాట. ఒకనాడు రాజభవనం నుంచి బయటకు వచ్చి నేను రాజభవనం నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లల వెంబడి నన్ను ముందుకు తరిమారు. నేను ఎంతో భయపడ్డాను. ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకాను. ఆ సమయంలో అంతఃపురస్తులు విహరిస్తున్నారు. వాళ్ళని పట్టుకొని రాకుమాన్ని దగ్గర స్తంభంలో కట్టేశారు. స్తంభానికి ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు కలిపి మెరుపులతో, చెవులు బద్దలై, ఉరుములతో కుండపోత వాన కురిసింది. నా మీద వాన చిలుకలు పడ్డాయి. చల్లని గాలి వీస్తుంది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన గుర్తుకు వచ్చింది. నన్ను కన్న వాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు అని జింక తన స్టోరీ గురించి చెప్తుందన్నమాట. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను అంటే అక్కడ నుండి నన్ను అడవులు విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. రాకుమారుడు నన్ను అడవులు విడిచిపెట్టమని చెప్తే ఈ విధంగా నేను మళ్ళీ పుట్టిన అడవికి వచ్చానమాట. స్వేచ్ఛగా బతికాను. చిత్రాంగుడు, హిరణ్యకం, లేకపోతే మాట్లాడుకుంటూ మెల్లమెల్లగా తిరిగాం. మంథరకం ఎదురుపడింది. వేటగాడు మళ్ళీ ఇటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు అనుకొని వడివడిగా నడవండని స్నేహితుల కాకి తొందర పెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుకల కర్రలో దూరింది. జింక దాక్కున్నది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. వేటగాడు దగ్గరికి వచ్చాడు.
వేటగాడు దగ్గరికి వచ్చాడు. దాన్ని పట్టుకొని ఇంటికి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినట్టు స్నేహితులంతా నివ్వెరపోయారు. చురుగ్గా ఆలోచించారు వాళ్ళందరూ కలిసి. జింక చచ్చిందానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాన్ని కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది. వేటగాడు చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిశాడు. వెంటనే తాబేలు కింద పెట్టి జింక వైపు నడిచాడు. అది చూసిన ఎలుక తాళ్ళని కొరికింది. తాబేలు మడిలోకి దూరింది. అంటే ఈ విధంగా స్నేహితులన్నీ కలిసి ఒకరు అపాయం నుంచి ఇంకొకరు కాపాడుకున్నారనమాట. ఇదొక పారాగ్రాఫ్ ఇచ్చారు, దానికి సంబంధించిన ప్రశ్న అనమాట. ఓకేనా, ఈజీనే. నెక్స్ట్ ఇక్కడ గీత గీసిన పదాలకు సమాన అర్థాలు కనుక్కోనండి. చెల్మి స్నేహం, కొలను చెరువు, కన్నం బిలం, కూర్మ తాబేలు అపాయకరం హానికరం. ప్రకృతి వికృతులు అటవీ ప్రకృతి అడవి, స్నేహం నెయ్యం, సహాయం సాయం, రాత్రి రాత్రి, ఆకాశం ఆకాశం. అర్థాలన్నమాట. కన్నం బిలం అడవి, కన్నం రంధ్రం, బిలం కొలను సరస్సు, కాకి వయసం, సఖ్యం నెయ్యం. ఇక్కడ భాషల గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హ్రాస్వాలు ఒక మాత్రాకారంలో ఉచ్చరించే అచ్చులను హ్రాస్వాలు అంటారు. 2 మాత్రాకారంలో ఉచ్చరించే వాటిని దీర్ఘాలు అంటారు. కచ్చడ తప్ప పరుషాలు, గజడ దెబ్బ సల్లాలు, ఇన్యన అననామ అంటే ముక్కుతో పలికి వన్నస్పలు, యారాల వంతసాలు, శేష సహా ఊష్మాలు. సో పరుషాలను సల్లని కలిపి అపప్రాణాక్షరాలు అంటారు. కింద జట్కా ఉన్నవి మా ప్రాణాక్షరాలు. వేరే భాషలో ఉపయోగించడం లేదు. రౌతిని దీని బదులు రాను వాడుతున్నారు. చాజాల వాడుకలు లేవు. ఈ బదులు చాజాలు వాడుతున్నారు. సున్నా అరసున్న విసర్గం ఉంటే అచ్చులు హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలు అంటారనమాట. అరసున్న గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. ఇలాగనమాట. సో దీంతో సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది.